తెలిసి 7, 8 శాఖల్ని దాదాపుగా టార్గెట్ చేసినట్టు. ఆ శాఖల్లో జరిగినటువంటి అవినీతి ఏమిటి, వాటికి సంబంధించినటువంటి వ్యవహారం అన్నీ కూడా పూర్తి ఆధారాలతో ఒక వైట్ పేపర్‌ని రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి రిలీజ్ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. దాంతో పాటుగా ఈ అక్రమాలకు సంబంధించినటువంటి విషయంలో అప్పుడు మంత్రులు, అదేవిధంగా అప్పుడు ఉండేటువంటి అధికారులు, అదేవిధంగా నాకు తెలిసైతే బహుశా మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో గత ప్రభుత్వంలో వాళ్ళు చేసేది ఏమి లేదు కదా. అన్ని డైరెక్ట్‌గా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వెళ్ళేటువంటి విధంగానే ఒక కాంట్రాక్ట్ సిస్టమ్ పెట్టినటువంటి పరిస్థితి ఉన్నటువంటిది. ఏది ఇసుక కానీ, మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారం. మైనింగ్ విషయంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు కొంతమందితో ఒకళ్ళిద్దరు తప్ప మొత్తం నేరుగా ముఖ్యమంత్రితోనే కనెక్షన్స్ ఉన్నాయని. కాబట్టి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అవుతారని నేను అనుకుంటున్నా. ఇటీవల కాలంలో కొడాలి నాని కూడా మాట్లాడారు ఒక సందర్భంలో. నాకు తెలిసి 2-3 రోజుల క్రితం మాట్లాడినట్టున్నారు. ఎట్లాగో ప్రభుత్వం కక్ష సాధింపు పాల్పడిద్ది, మేము ఫేస్ చేయడానికి ఉన్నాము, మా మీద వాళ్ళ మీద ఇళ్ళ మీద ఏంటి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు పెట్టినా కూడా మేము ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాం అనేటువంటి ఆయన మాట్లాడు. మరి కొడాలి నాని తీరేది. ఇప్పుడు కొడాలి నాని మాట్లాడినటువంటి మాటల వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి ఇంకా అదనంగా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా కనపడదు. ఈ విధమైనటువంటిది ఒకటి ఏమిటంటే వీటిని కక్ష సాధింపు వ్యవహారం ఇవన్నిటి అనుకునేదానికన్నా కూడా నేను ఒక చిన్న ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక లేగదూడ అడవిలో ఒక ఆతృతగా వెళ్ళి లేగదూడ అడవికి వెళ్ళి కొంత గడ్డి మేయటం కోసం వెళ్ళినటువంటి సందర్భంలో భయపడి పరుగున తల్లి దగ్గరకు వచ్చి చెప్పిందట, నాకు చాలా భయం వేస్తుంది, అక్కడ అడవిలోకి వెళ్తుంటే ఏం చూసావు ఏంటి అని అంటే, పులి సింహం 2 కొట్లాడుకుంటున్నాయి, భీకరంగా పోరాడుకుంటున్నాయి, నాకేం చాలా భయం వేసింది అని చెప్తాడు. తల్లి అన్నదట, ఇప్పుడే మనకు స్వేచ్ఛ ఉంటది, ఈ టైంలో నువ్వు హాయిగా వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి కావాల్సిన చోటుకి వెళ్ళి నువ్వు ఏం కావాలంటే అక్కడ తినేసి రావచ్చు, ఇబ్బంది లేదు అని. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, తెలుగుదేశము ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జనసేన బీజేపీ కూటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, కుంభకోణాలకు సంబంధించినటువంటి రాజకీయ కారణాలతో అయినా సరే అప్పుడు ఏదైనా తప్పులు జరిగినది ఇంకోటి ఉన్నా వాటిని వెనక్కి తీసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టా, లేకపోతే కొల్లు రవీంద్ర లేకపోతే అచ్చెన్నాయుడు, ఇవన్నీ వాళ్ళ కరప్షన్కి సంబంధించినటువంటి ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి. అవన్నీ రేపు తేల్తాయా లేదనేటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఈ కక్ష సాధింపులు ఉండటం వల్ల ఒకటి ఏంటి అని అంటే, వీళ్ళు తప్పులు చేస్తే ఖచ్చితంగా ఆ తప్పులు ఈ విధంగా రాజకీయ కక్ష సాధింపుల వల్ల ముందు బయటకు వస్తున్నాయి అనేటువంటి. అది ఏమి ఆరోపణలు లేకపోతే, తప్పులు లేకపోతే, ఆధారాలు లేకపోతే ఎవరేం చేయలేరు. కానీ వీళ్ళు కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉందంటే ఎంతో కొంత ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉండట్టే కదా. కాబట్టి ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా తప్పులు చేయకుండా, కుంభకోణాలు చేయకుండా జాగ్రత్తగా పరిపాలన చేయకపోతే రేపు పొద్దున వాళ్ళు అవుతారు, వీళ్ళు అవుతారు. అధికారం రావటం పోవటం ఎన్ని తర్వాత. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి కేసులను ఫేస్ చేయాల్సి ఉంటుంది. నాకు తెలిసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, లేకపోతే కొంతమంది ఎవరైతే మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ తీవ్రమైనటువంటి కేసులు, జైళ్లు రేపు పొద్దున ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉండొచ్చు. పిఠాపురం టూర్కి సంబంధించి పిఠాపురం టూరు 3 రోజులు ఆయన పిఠాపురం ఉప ముఖ్యమంత్రిగా ఆయన వెళ్ళడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ద్వారంపూడి గారు కాకినాడలో గతంలో ఆయన మీద పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్, దానికి సంబంధించి కూడా చిట్టా మొత్తం తీస్తున్నారట. గ్రంథి శ్రీనివాసు, ద్వారంపూడి గారు వీళ్ళిద్దరి మీదే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన నేపథ్యం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్తున్నారు అని అంటే, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా గెలిచినటువంటి డిప్యూటీ సీఎంగా వెళ్తున్నారు. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఘోరంగా ఓడిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ప్రత్యేకంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని పవన్ కళ్యాణ్ ఏమన్నా అనాల్సినటువంటి అవసరం ఉందా? అనాల్సింది కాదు, పాతవేవో ఎలికి తీస్తున్నారని. ఎలికి తీయాల్సినటువంటి అవసరం లేదండి. ఆల్రెడీ ఎలికి తీసేది ఏంటి నాకు అర్థం కాదు. ఇంతకు ముందు జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఏవో దాడులు చేశారని, అవి చేశారని, ఇవన్నీ సిల్లీ కేసుల వల్ల ఏమి వచ్చేటువంటి ఏమి ఉండవండి. ఒకటి నేను చెప్పదలుచుకున్నాను, నిజంగాగేనా జనసేన ఈ రోజున అధికారంలో ఉంది, డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఈ ప్రభుత్వంలో చాలా కీలకమైనటువంటి పదవుల్లోనూ బలంగా ఈ రోజున జనసేన ఉన్నటువంటి పరిస్థితుల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏమిటి అంటే, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మొత్తము చౌక ధరలకు సంబంధించినటువంటి బియ్యం మొత్తం కూడా ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ద్వారాగా
దాన్ని మొత్తం ప్రాసెసింగ్ చేసి ఇతర దేశాలకి సౌత్ ఆ, సౌత్ ఆఫ్రికా కానివ్వండి మిగతా దేశాలకు వాళ్ళ పోర్టు ద్వారాగా కాకినాడ వైపు నుంచి వెళ్ళటంలో కీలక భూమిక పోషించారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనేటువంటిది గతంలో జనసేన చేసినటువంటి ఆరోపణలు కూడా. నేనేమంటాను అంటే ఈ రోజున ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ రోజున మీరు చేసినటువంటి ఆరోపణలు ఏమన్నా అవన్నిటిని ఇప్పుడు వెలికి తీయండి. Okay. వాళ్ళు చేసినటువంటి తప్పుల మీద ఖచ్చితంగా కేసులు పెట్టండి, కఠినమైనటువంటి కేసులు పెట్టండి, వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేయండి. అంతేగాని సిల్లీ కేసులు పెట్టి వాళ్ళ మీద అనవసరంగా కేసులు పెట్టారని వాళ్ళకి సింపతి వచ్చేటువంటి విధంగా చేసి అరెస్ట్ చేయటమో లేదా ఇంకోటి చేసి 1-2 రోజులు వాళ్ళ ఉపయోగం లేదు కదా. Okay. అందుకని కఠినంగా వాళ్ళు చేసినటువంటి తప్పుల మీద చర్యలు తీసుకోండి ప్రభుత్వం వైపు నుంచి. అది సరైనటువంటి పద్ధతి అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే అజయ్, ఎందుకు ఈ ఉదాహరణ చెప్పారంటే అజయ్ మాట్లాడబోయే ముందు ఒక్కటే మాట్లాడండి. మొన్న మీ డిబేట్ లోనే అనుకోండి నేను చెప్పాను. ఇప్పుడు కొడాలి నాని మీద ఒక వాలంటీర్ తో కేసు పెట్టించారు. వాలంటీర్ కేసు పెట్టండి మిమ్మల్ని రాజీనామా చేయించిందని. వాలంటీర్ కేసు పెడితే ఏమైంది? కొడాలి నానిని అరెస్ట్ చేశారా? కొడాలి నాని మీద ఏమైనా కేసు ఫైల్ అయింది? ఊరికే కేసు ఎఫ్ఐఆర్ కట్టడం వేరండి, ఆ కేసులు ఏమవుతుంది. అందుకని నేనేమంటానంటే ఇట్లాంటి సిల్లీ కేసులు పెట్టి ప్రభుత్వం అబాస్ పాలు కావద్దు. వాళ్ళు చాలా తప్పులు చేశారనేటువంటిది ఈ రోజున తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించింది, జనసేన ఆరోపించింది, బీజేపీ కూడా ఆరోపించింది. కాబట్టి వాటిని ఆధారాలతో సహా తీసి వాళ్ళని దోషులుగా నిలబెట్టి వాళ్ళకి శిక్షలు పట్టేట్టు చేయమని. ఓకే అజయ్, అది కృష్ణాంజనేయులు గారు ఇచ్చే సలహా, అంతేగాని ఏదో చిన్న చిన్న కేసులు పెట్టి వాళ్ళకి మళ్ళీ సింపతి